హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి మన కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 1, 2కి సంబంధించినవి. అయితే మన మొదటి ప్రశ్న, లామిటియే విన్యాసానికి సంబంధించి కింది వానిలో సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ ఏ 4 సరైనవి. 1, 2, 3, 4 అన్నీ సరైనవి. రెండో ప్రశ్న, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఫిచ్ సంస్థ ఎంత ఉంటుందని అంచనా వేసింది. ఆప్షన్ ఏ 7%. మూడో ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ఐలాండ్ ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా నిలిచింది. ఆప్షన్ బి ఇండియా, శ్రీలంక. నాలుగో ప్రశ్న, కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయొచ్చని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆన్సర్ ఐఐసిటి శాస్త్రవేత్తలు. ఐదో ప్రశ్న, ఇటీవల స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ వార్తల్లో నిలిచిన దేశం. ఆప్షన్ డి థాయిలాండ్. ఆరో ప్రశ్న, ఏ రాష్ట్రం చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడానికి చిరుధాన్యాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఆప్షన్ ఏ రాజస్థాన్. ఏడో ప్రశ్న, 2000 ఏళ్ల నాటి బౌద్ధ మతానికి చెందిన నాణేలు తెలంగాణలోని ఏ జిల్లాలో బయటపడ్డాయి. ఆప్షన్ ఏ నల్గొండ. ఎనిమిదో ప్రశ్న, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేస్ 2024 సదస్సు యొక్క థీమ్ ఏంటి. ఆన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ. తొమ్మిదో ప్రశ్న, జిఎస్టీ వసూళ్లు ఏ నెలలో అత్యధికంగా నమోదైంది. ఆన్సర్ ఏప్రిల్ 2023 1.87 లక్షల కోట్లు నమోదు కావడం జరిగింది. పదో ప్రశ్న, ఏఐఐటి గ్లూకోజ్ లెవెల్స్ని అధునాతన పద్ధతిలో కనుగొనేందుకు స్మార్ట్ ఫోన్ బేస్డ్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఆన్సర్ ఐఐటి జోధ్పూర్. 11వ ప్రశ్న, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాకి సంబంధించి కొత్త వేరియంట్స్పై పరిశోధన కోసం దేన్ని ప్రారంభించింది. ఆన్సర్ కోవినెట్ కరోనా వైరస్ నెట్వర్క్ను ప్రారంభించడం జరిగింది. 12వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సినిమా ఏది. ఆన్సర్ ఇరాహ్. ఇది ఒక హిందీ సినిమా. 13వ ప్రశ్న, అంధ విద్యార్థుల కోసం పాఠ్యాంశాలను చేతివేళ్లపై వివరించే టెక్నాలజీని ఎవరు తీసుకొచ్చారు. ఆన్సర్ IIIT బెంగళూరు. 14వ ప్రశ్న, ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క నూతన అధ్యక్షురాలు ఎవరు. జోశ్రీ దాస్ వర్మ గారు. 15వ ప్రశ్న, మియామి ఓపెన్స్ 2024 పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు. ఆన్సర్ రోహన్ బోపన్న, ఇతను ఇండియాకి చెందినవాడు, అండ్ మట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్. 16వ ప్రశ్న, ఇటీవల ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ప్రతినిధిగా నియమితులైన భారత వ్యక్తి ఎవరు. ఆప్షన్ బి కమల్ కిషోర్. 17వ ప్రశ్న, కోడ్ డిపెండెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు. ఆన్సర్ మధుమిత మురుగియే రాయడం జరిగింది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.